ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరీ టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరఫున శుభాలు వందనాలు తెలియజేస్తున్నారు. అంతా క్షేమమే కదా. మరి ఈరోజు వాక్యము గురించి మనము ధ్యానం చేద్దాము. అదేంటంటే మీకా రాసినటువంటి గ్రంథంలో ఒక మాట ఉంది. అది ఎవరి కోసం రాశారు అంటే ఇజ్రాయేలీ ప్రజల కోసము, అలాగే యూదా ప్రజల కోసము రాసినటువంటిది. అంటే దేవుని యొక్క బిడ్డల కోసం రాసినటువంటి మాట, అన్యజనుల కోసం కాదు. దేవుని యొక్క బిడ్డలు ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏ విధంగా తమ యొక్క పరిస్థితులను గమనించుకుంటూ ముందుకు సాగాలి అన్న విషయాలన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది. మీకా రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇజ్రాయేలుల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచు వారలారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు, జనుల ప్రధానుల లంచమును పుచ్చుకుని తీర్పు తీర్చుదురు. ఇక్కడ అనేకమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ఎవరి కోసం రాశారు ఇవి అంటే దేవుని బిడ్డల కోసం రాసినటువంటివే. యాకోబు సంతతి కోసము, ఇజ్రాయేలీల ప్రధానుల కోసము, అధిపతుల కోసము, న్యాయాధిపతుల కోసము రాసినటువంటి మాటలు. మీరు ఎట్లా ఉంటున్నారు, ఏ విధంగా ఉంటున్నారు అన్నది ఇక్కడ రాయడం జరిగింది. ఎట్లా ఉంటున్నారు, ఏ విధంగా ఉంటున్నారు అంటే మీరు సియోనుని కడుతున్నారు. సియోనుని ఎట్లా కడుతున్నారంటే నరహత్యలు చేయడం ద్వారా కడుతున్నారు అని. నరహత్యలు చేయడం ద్వారా మీరు సియోనుని కడుతున్నారు. దుష్టత్వము జరిగించుడి చేత యెరూషలేమును కట్టుచున్నారు. దుష్టత్వమును జరిగించుడి చేత యెరూషలేము కట్టుచున్నారు. లంచాలు తీసుకుని మీరు తీర్పులు తీరుస్తున్నారు అనేసి ఇక్కడ రాయడం జరిగింది. అంటే యెరూషలేము గురించి, సియోను గురించి ఇక్కడ రాయడం జరిగింది. అదే మాటని మనము ఇంకొక కొత్త నిబంధనలో కనుక చూసుకుంటే మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక మాట ఉంది. మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 12వ వచనము. బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టుబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. బాప్తిస్మిచ్చి యోహాను మొదలుకొని ఇప్పటి వరకు కూడా మరి ఏం జరుగుతుంది అంటే పరలోకం గురించి కూడా రాయబడి ఉంది. పరలోక రాజ్యము బలాత్కారులుగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. పట్టుబడుతున్నది, ఆక్రమించుకుంటున్నారు. పరలోకం అంటే మనము దేవుని యొక్క సన్నిధానము ఎక్కడ ఉంటుందో అంటే అదే పరలోకం అంటాము. ఈ యొక్క పరలోకములోకి మరి బలాత్కారులు ఎట్లా ప్రవేశిస్తారు, వారు ఎట్లా పట్టుకుంటారు? ఒకసారి ఒక రాజు వివాహం కోసము తన యొక్క మరి విందు జరిపించినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం కనుక చూసుకుంటే అందరికీ కూడా ఆహారం సిద్ధపరిచి వెళ్ళి అందరినీ కూడా పిలవండి అని పిలిచినప్పుడు అందరినీ పిలిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. అబ్బాయి మాకు టైం లేదన్నారు, మేము ఏదో పొలం కొనుక్కున్నారన్నారు, ఎడ్లు కొనుక్కున్నామన్నారు, నాకు ఇప్పుడే మ్యారేజ్ అయిందని, ఇట్లా రకరకాలమని చెప్పి ఎవరు రాలేదు. తర్వాత మరి ఆ రాజు ఏం చేశాడంటే వేరే వాళ్ళందరినీ కూడా పంపించి వెళ్ళండి, ఊరు వెలుపల బయటికి వెళ్ళండి, రాజవీధుల్లోకి వెళ్ళండి, ఎవరైతే మీకు కనిపిస్తారో వాళ్ళందరినీ కూడా పిలవండి, విందు సిద్ధంగా ఉంది, విందు భోజనానికి రావాలని ఆహ్వానించినప్పుడు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. అనేక మంది అక్కడ ఆ యొక్క వివాహానికి రావడం జరిగింది, ఆ విందుకు రావడం జరిగింది. ఆ విందుకి వచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏంటి అనుకుంటే అందరూ కూర్చొని చక్కగా భోజనాలు చేస్తూ ఉన్నారు. భోజనాలు ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో భోజనం చేస్తున్నటువంటి వారు ఎట్లా చేస్తున్నారు, అందరికీ కూడా అన్నీ చక్కగా అందుబాటులో ఉన్నాయా లేవా ఏమనుకుంటున్నారు అనేసి చెప్పి రాజు ఆ యొక్క విందుశాలకి వచ్చాడు. విందుశాలకు వచ్చినప్పుడు ఒక అతను దగ్గర చూస్తే అతనికి వస్త్రము లేకోకుండానే వచ్చాడు. అంటే ఏ వస్త్రము, రక్షణ వస్త్రము అన్నది లేకోకుండా వారికి అక్కడి నుంచి వచ్చేటప్పుడు అందరూ కూడా అక్కడ కొందరు చూశారు కదా, కొందరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చక్కగా మంచి మంచి ఫ్లవర్స్ ఇస్తూ ఉంటారు, లేదా ఏదోటి ఇస్తూ ఉంటారు. మరి అవి లేకోకుండా వీడు ఎట్లా వచ్చాడు అంటే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విందు కనుక చూసుకుంటే పరలోకంలో జరుగుతున్నటువంటి విందు, మధ్యాకాశంలో జరుగుతున్నటువంటి విందుకి రక్షణ వస్త్రము లేకోకుండా ఎవరు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే రక్షణ వస్త్రం ఉన్నటువంటి వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. మరి అట్లా పరలోకానికి అక్కడ కనిపించిన ఆ ఒకే ఒక్క వ్యక్తిని పట్టుకుని నీ వస్త్రం ఏది, నీ రక్షణ వస్త్రం ఏది అని అడిగినప్పుడు లేదు అని అతను ఏమీ చెప్పలేకపోయాడు. అంటే అతను ఎలా వచ్చాడు అనమాట, ఏదో గొడవకు వచ్చాడు,
లేకపోతే ఎవరిని చూడుకోకుండా మెల్లగా అందరితో పాటు జనసమూహం ఎక్కువగా ఉన్నప్పుడు వారితో పాటు లోపలికి రావడము జరిగింది. మొత్తానికి లోపలికైతే వచ్చేసాడు. అది ఇక్కడ ఈ లోకంలో జరిగినటువంటిది. మరి లోపలికి వచ్చి కూర్చున్నప్పుడు కూడా మరి అక్కడ తర్వాత రాజు అతన్ని చూసి బయటికి పంపివేయించేసాడు. పంపివేయడమే కాకుండా ఏమని చెప్పాడంటే, ఇతన్ని తీసుకెళ్ళి బయట వెలుపల చీకటిలో పడవేయండి, నరకంలో ఇతన్ని పడవేయండి అన్నాడు. అంటే నరకంలోకి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అతను నరకంలో పడవేశాడు. అంటే పరలోకంలోకి ఎట్లాగా బలాత్కారులు కూడా వెళ్ళగలుగుతారా అంటే అది మనకి కనువిప్పు కోసం అక్కడ రాసింది. బలవంతులు ఎవరు కూడా పరలోకానికి చేరే అవకాశమే లేదు, వెళ్ళే అవకాశం అంతకన్నా కూడా లేదు. ఎందుకంటే మనల్ని ప్రతి క్షణము కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ప్రతి నిత్యము కూడా ఆయన మనం చేసే ప్రతి పని కూడా మన యొక్క గ్రంథంలో రాయబడుతూనే ఉంటాయి. మన పేరు మీద ఉన్న పుస్తకంలో అన్నీ కూడా మరి మన కవిలలో అవి రాయబడుతూనే ఉంటాయి. అయితే మరి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూసుకుంటే పరలోక రాజ్యము పట్టబడుతున్నది, బలాత్కారుల చేత పట్టబడుతున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు అని ఉంది. అంటే పరలోకము అనగా ఇక్కడ పరలోకము కానీ ఇంతకుముందు చదివినటువంటి మీకా గ్రంథంలో కనుక చూస్తుంటే సియోను గురించి రాయబడి ఉంది, యెరూషలేము గురించి రాయబడి ఉంది. అంటే పరలోకమన్నా, సియోను అన్నా, యెరూషలేము అన్నా కూడా ఈ మూడు కూడా దేనికి అనమాట ఒకటే, దేవుడు నివసించేటువంటి ప్రదేశము. దేవుడు ఎక్కడ నివసిస్తాడు అంటే ఆయన నివసించేది పరలోకం అంటున్నాము. మరి పరలోకము అంటే ఈ లోక సంబంధంగా మనకి మరి ఇజ్రాయేలు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము, సియోను, కానాను అనేకమైనటువంటి పేర్లతోటి మనం దాన్ని పిలుస్తూ ఉంటాము. ఈ యొక్క యెరూషలేము కూడా ఎట్లా ఉంటుందన్నమాట, అక్కడ కూడా యెరూషలేము అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే యెరూషలేమును ఎట్లా కడుతున్నారంటే రక్తము ఒలికించి భయంకరమైనటువంటి యుద్ధాలు చేసి మరి ప్రాణ నష్టంతో దాన్ని అక్కడ మీకా ప్రవక్త అదే కదా అంటున్నారు కదా, నరహత్యల చేడు చేత మీరు సియోనును కట్టుదురు. నరహత్యలు ఎవరిని చేస్తున్నారు అంటే మామూలు వ్యక్తులను, ఒక దొంగతనం చేసినటువంటి వాడినో, ఒక బందిపోటున్న వాళ్ళు అక్కడ నరహత్య చేయట్లేదు. హత్యలు చేస్తున్నది ఎవరిని అంటే ప్రవక్తలని చంపడుతున్నారు. ఎవరైతే దేవుని అంగీకరించి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారో, ఎవరైతే యథార్థంగా ఉండండి అని చెప్తున్నారో వారిని చంపుతున్నటువంటి ప్రాంతము ఈ యొక్క యెరూషలేము ప్రాంతము. వారు సియోను ప్రాంతము, పరలోకము. ఈ యొక్క పరలోకము, ఈ యొక్క సియోను, ఈ యొక్క యెరూషలేము అంతా కూడా దేనితోటి నిండిపోయిందంటే భయంకరమైనటువంటి నెఫీలీలతోటి లేదా బలవంతులతోటి, బలాఢ్యులతోటి నిండిపోయింది. అదే మాట కీర్తనాకారుడు 79వ కీర్తనలో కూడా మనకి మాట కనిపిస్తూనే ఉన్నది. ఆ 79వ కీర్తనలో ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆసాపు ఈ కీర్తన రాశాడు. అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడుదిబ్బలు చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారు రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టువారు లేరు, మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. ఇక్కడ మరి యొక్క ఆసాపు రాసినటువంటి కీర్తనలో కనుక చూసుకుంటే యెరూషలేము గురించి, సియోను గురించి, పరలోకము గురించి రాసినటువంటి మాట ఏంటనమాట, అంతా కూడా అన్యజనులు అక్కడికి చొరబడి ఉన్నారు, అక్కడ ప్రవేశించారు. వారు ఎంత చేస్తున్నారన్నమాట, నీ ప్రవక్తలని, నీ యొక్క జనుల్ని అందరినీ కూడా భయంకరంగా హింసిస్తున్నారు, వారిని కొడుతున్నారు, చంపుతున్నారు. వారి యొక్క రక్తము యెరూషలేము మరి ప్రధాన వీధుల గుండా అన్నిటిలో గుండా కూడా యెరూషలేములో వాళ్ళ యొక్క రక్తం పారుతూ ఉంది. వారి యొక్క శరీరాన్ని ముక్కల కింద కోసి అక్కడ ఆకాశ పక్షులకి ఆహారంగా వాళ్ళు వేయడం జరుగుతుంది. ఇట్లా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ యొక్క యెరూషలేము లేదా ఈ యొక్క పరలోక పట్టణము ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందనమాట, బలాఢ్యుల చేతుల్లోకి, పరాక్రమం కలిగినటువంటి వారి చేతుల్లోకి అక్కడికి వెళ్ళిపోవడము జరిగింది. మరి వీటిలో నుంచి ఏ విధంగా పరలోకాన్ని అంటే మనము వెళ్ళబోయేటువంటి పరలోకాన్ని మనం చేరుకోవాలంటే దాని గురించి కూడా ద్వితీయోపదేశ కాండంలో మోషే చెప్పినటువంటి మాటలు మనకి కనపడుతున్నాయి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో
మొదటి వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను బహుజనులను అనగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన హిత్తీలను, గిర్గాషీలను, అమోరీలను, కానానీయులను, పెరిజ్జీలను, హివ్వీలను, మొవేసీయులను 7 జనములకు నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలన చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణించకూడదు. ఇక్కడ మరి ఇంతకుముందు యెరూషలేములో ఉన్నటువంటి వారి గురించి రాయడం జరిగింది. యెరూషలేములో అనేక రకాలైనటువంటి ప్రజలు జీవిస్తున్నారు. వారిలో ముఖ్యమైనటువంటి వారు కనుక చూసుకుంటే 7 జాతుల వారు అక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క 7 జాతుల వారు కూడా 7 రకాలైనటువంటి వారు. ఒక్కొక్కరిని చూసుకుంటే ఒక్కొక్క రకమైనటువంటి మనస్సు ప్రవృత్తి కలిగినటువంటి వారు. ఒకళ్ళు మట్టి చేత ఈ యొక్క నిర్మించబడ్డటువంటి వారు, అంటే మట్టిలోనే వారు నివసిస్తున్నటువంటి వారు. లేదా ఇంకా కొందరు చూసుకుంటే వ్యభిచారంలో ఉన్నటువంటి వారు, ఇంకా కొందరు నరహత్యలు చేసేటువంటి వారు, దొంగతనాలు చేసేటువంటి వాళ్ళు, రేప్ చేసేటువంటి వారు, ఇట్లాగా శారీరక క్రియలు భయంకరమైనటువంటి చేసేటువంటి వారు ఒక్కొక్క మరి వంశాల్లోకి ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే వాళ్ళకి అందరినీ కూడా నీకు నేను యెరూషలేమును అప్పగించిన తర్వాత వారందరినీ కూడా ఏం చేయనమాట వెళ్ళగొట్టాలి, వారితోటి ఏ మాత్రం కూడా సంబంధం కలిగి ఉండకూడదు, తర్వాత వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని కరుణించకూడదు. అంటే వీళ్ళు ఇక్కడ చెప్తున్నటువంటి మోషే చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మీరు యెరూషలేములోనికి కానానులోనికి మీరు ప్రవేశించిన తర్వాత మీరు చేయవలసినటువంటి పని ముఖ్యమైనటువంటిది ఈ యొక్క 7 జాతుల వారిని కూడా మీరు బయటికి త్రోలివేయాలి, వారిని ఏమాత్రం కూడా కనికరించుకోకుండా వారిని బయటికి నెట్టివేయాలి అనేసి చెప్పడం జరుగుతుంది. వీళ్ళని ఏమాత్రం కూడా కనికరించకూడదు. అంటే వారు ఎట్లాంటి వారు అని చూసుకుంటే వారు కంటికి పొగలాంటి వాళ్ళు, లేదా మా కంట్లో పులుసు లాంటి వాళ్ళు. మనం పండుకునేటప్పుడు పక్కలో బళ్ళెం పెట్టుకు పడుకుంటారు ఎవరైనాను, పక్కలో బళ్ళెం లాంటి వారు. అంటే వాళ్ళు ఉండడం వలన మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు, ఏ మాత్రం కూడా సంతోషము ఉండదు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వారిని పూర్తిగా నిర్మూలన చేయాలి, వారిని ఈ యొక్క యెరూషలేములో నుంచి పూర్తిగా నిర్మూలన చేయాలనేసి చెప్పడం జరిగింది. మరి ఇట్లా నిర్మూలన చేసిన తర్వాత మాత్రమే మీకు శాంతి సమాధానాలు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితోటి సాంగత్యం చేయకండి, వారిని కఠినంగా శిక్షించండి అనేసి చెప్పడం జరిగింది. ఇదే మాట మరి చక్కగా సమూయేలు మొదటి ఇజ్రాయేలీ రాజు అయినటువంటి సౌలుకి చెప్పినప్పుడు సౌలు రాజు అయ్యాడు. కానీ తర్వాత అతను కూడా ఏం చేశాడనమాట, వీళ్ళతోటి కలిసిపోయి దేవుడు చెప్పినటువంటి మాట వినుకోకుండా తన ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. ఇష్టానుసారంగా నువ్వు వెళ్తున్నావు కదా, ఫిలిష్తీయుల మీదకి వెళ్తున్నావు, వాళ్ళతో యుద్ధం చేస్తున్నావు, వాళ్ళందరినీ కూడా హతము చేసి రా అంటే అక్కడ ఉన్నటువంటి రాజుని లేదా అక్కడ ఉన్నటువంటి బాగా మరి చక్కగా బలిసినటువంటి పశువుల్ని అన్నిట్లు కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చావు వీటన్నిటిని, నీకు దేవుడు ఏం చెప్పాడు, నువ్వు చేసినటువంటి పని ఏమిటి అని అడిగినప్పుడు నేను అవన్నీ కూడా ఎవరి కోసం తీసుకొచ్చానంటే దేవునికి దహన బలులు ఇవ్వడం కోసమే తీసుకుని వచ్చాను, దేవునికి దహన బలులు ఇవ్వడం కోసమే నేను వాటిని తీసుకుని వచ్చాను అని చెప్పడం జరిగింది. అంటే ఏంటనమాట, తప్పు చేసినా కూడా తప్పుని ఒప్పుకొనుకోకుండా దానిని విడిచిపెట్టుకోకుండా కప్పుకొని బ్రతికేటువంటి వాడు ఈ యొక్క సౌలు. మరి దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే నీ దగ్గర నుంచి నీకు నేను ఇచ్చినటువంటి రాజ్యాన్ని తీసివేస్తున్నాను, నీ యొక్క కుమారులకు కానీ నీ యొక్క కుమారుల కుమారులు కానీ నీ యొక్క వంశావళికి కానీ నేను ఈ యొక్క రాజ్యాన్ని నేను ఇవ్వట్లేదు అనేసి చెప్పడం జరిగింది. అదే ప్రదేశంలో నీ రాజ్యార్కము వేరే వాళ్ళకి ఇవ్వబడుతుంది అనేసి చెప్పడం జరిగింది. మరి సమూయేలు కూడా ఎంతగానో పశ్చాత్తాపంతో అయ్యో నేనే కదా ఇతన్ని ప్రతిష్ఠించింది, ఇంతగా బాధపడుతున్నాడని చాలా ఆవేదన పొందాడు. చాలా సౌలు గురించి ప్రార్థన చేయడం కూడా జరిగింది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో దేవుడు అన్నమాట, నీవు
ఆ విషయం మర్చిపోయి నేను ఎవరినైతే అభిషేకిస్తున్నానో వారికి దగ్గరికి వెళ్ళి నీవు వేరే వారిని నువ్వు అభిషేకించు, పలానా చోటుకు వెళ్ళు, పలానా పట్టణానికి వెళ్ళు, మరి అక్కడ ఉన్నటువంటి యెషయా అనేటువంటి అతనిదికి ఉన్నటువంటి కుమారులలో నేను ఒకతన్ని నేను మరి రాజుగా నియమించబోతున్నాను, అతన్ని నేను అభిషేకిస్తాను, నువ్వు వెళ్ళి ఆ పని చూడనేసి చెప్పడం జరిగింది. అంటే దేవుడు ఇచ్చినటువంటి దానిని నిలబెట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అలాగే ఇంకొకసారి కూడా ఏమైందంటే ఇజ్రాయేలీ ప్రజలంతా కూడా ఒక ప్రాంతంలో ఉండిపోయారు. ఎక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారంటే షీలోహులో వాళ్ళు ఉన్నారు. షీలోహులో ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం కనుక మనం గమనిస్తే అక్కడ కూడా ఫిలిస్తీన్లు యుద్ధానికి రావడం జరిగింది. ఎప్పుడైతే ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారో వీళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళారు. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో మనకి ఇదంతా కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే వెళ్ళారో వెళ్ళని వెంటనే అక్కడ ఆ యుద్ధంలో ఎంతమంది చనిపోయారంటే 4,000 మంది చనిపోవడం జరిగింది. 4,000 మంది అక్కడ చనిపోవడం జరిగింది. 4,000 మంది చనిపోయినప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారన్నమాట. అయ్యో, మేము దేవుని బిడ్డలం కదా, యాకోబు సంతతి వారమే, మేము యుద్ధం చేస్తే గెలవాలి కదా, ఇప్పటి వరకు ఎక్కడ కూడా అపవిజయం అన్నది లేకోకుండా ఎన్నో విజయాలు చేసుకుంటూ చక్కగా ఒక్కొక్క ప్రాంతంలో మేము రాజ్యాన్ని స్థాపించుకుంటూ వచ్చామే, ఇప్పుడు ఎట్లా ఎందుకు జరిగింది అని చాలా ఆలోచన చేశారన్నమాట. ఆలోచన చేసి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానులతో కానీ యాజకులతో కానీ ఒక్క మాట కూడా చెప్పుకోకుండా వారు వెంటనే చేసినటువంటి పని ఏమిటంటే షీలోహు దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని వారు ముందు పెట్టుకుని యుద్ధానికి రావడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు అట్లాగా పని చేస్తున్నారో ఇప్పుడు ఏం చేస్తున్నారన్నమాట, దేవుడు మా దగ్గరే ఉన్నాడు, దేవుడు మా దగ్గరే ఉన్నాడు అని చాలా విజయోత్సాహంతో చాలా చక్కగా అన్నమాట గట్టిగా అరుచుకుంటూ, ఎంత విపరీతంగా అంటే మొత్తం అంతా ఇక్కడ ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోతుందన్నమాట. అంతగా వాళ్ళు అరుచుకుంటూ కేకలు పెడుతూ యుద్ధానికి వెళుతుంటే ఇవన్నీ కూడా విన్నటువంటి వాళ్ళు ఏమైంది అని ఫిలిస్తీన్లు సర్దారులు వీళ్ళంతా అడిగినప్పుడు ఇంకేముంది, వాళ్ళ దేవుడిని తీసుకొచ్చాడంట, వాళ్ళ దేవుడిని వాళ్ళు ముందు పెట్టుకుని వస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారు అని ఎప్పుడైతే అనుకున్నారో వెంటనే వాళ్ళు అనుకున్నారన్నమాట, అమ్మో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, మనము కూడా యుద్ధం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏది ఏమైనా కూడా మనము దీని దగ్గర మనం తల వంచకూడదు, మనం ధైర్యంతో పోరాడదాం అని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకున్నారంట బలపరుచుకుని వాళ్ళల్లో వాళ్ళు రావడం జరిగింది, యుద్ధానికి వచ్చారు. ఆ రోజు జరిగినటువంటి యుద్ధంలో కనుక చూసుకుంటే భయంకరమైనటువంటి పోరాటం జరిగింది. ఆ పోరాటంలో కనుక చూస్తే ఇజ్రాయేలీ ప్రజలు యుద్ధ శూరులు భయంకరంగా హతము చేయబడ్డారు. ఎంతమంది హతము చేయబడ్డారు అంటే, ఎంతమంది నేలకి ఒరిగిపోయారు అంటే 30,000 మంది చనిపోవడం జరిగింది. ఒకే ఒక్క రోజు దేవుని యొక్క మందసాన్ని ముందు పెట్టుకుని యుద్ధానికి వెళితే వాళ్ళకి వచ్చింది ఏంటంటే 30,000 మంది హతులైపోయారు. ఈ మాట విన్నటువంటి ఏలీ కూడా పడి చనిపోవడము, అతని కోడలు చనిపోవడము, అతని 2 కుమారులు ఎంత భయంకరమైనటువంటి మరణం సంభవించింది అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పరిశుద్ధ గ్రంథాన్ని మన చేత్తో పట్టుకుని వెళ్ళిపోతే మనకి విజయము రాదు. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము ఎక్కడ ఉండాలి అంటే అది మన యొక్క హృదయంలో ఉండాలి, మన యొక్క హృదయంలో ఉండాలి. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, మత్తయి సువార్తలో చెప్పినటువంటి మాట కానీ, ఈ యొక్క మీకా రాసినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి మాట కానీ, యోధావారులారా, ఇజ్రాయేల్ ప్రజలారా, మీరు ఏ విధంగా ఉంటున్నారు, మీ పట్టణాలు ఏ విధంగా కట్టబడుతున్నాయి, అక్కడ అన్నీ కూడా రక్తాన్ని ప్రవహిస్తుంది అంటే మీరు మిమ్మల్ని బట్టి మీరు ఏం చేస్తున్నారన్నమాట, మీ యొక్క బలాన్ని బట్టి మీరు ఎంతగానో అతిశయిస్తున్నారు కాబట్టి మీరు ఏమైపోతున్నారు, భయంకరంగా ఓడిపోవడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి ఆ 7 లక్షణాలని, ఆ 7గురిని లేకపోతే ఆ 7 జాతుల వారిని మీరు తొలగించుకోకుండా, పారద్రోలకోకుండా, వాళ్ళని వెళ్ళగొట్టుకోకుండా మీ దగ్గరే మీరు ఉంచుకొని వారితో మీరు రాజీ పడిపోయి వారితో కలిసి స్నేహం చేస్తూ వారితో బంధుత్వాలు అందుకుంటూ వారితో పాటు మీరు కూడా విగ్రహారాధనలకి ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉన్నారో అప్పుడు మీకు ఏం జరుగుతుందంట, భయంకరమైనటువంటిది జరుగుతుంది.
పడిపోవడానికి ముందు ఏం నడుస్తుందంట, గర్వము నడుస్తూ ఉంటుంది. అందుకనే ఇక్కడ యెరూషలేము అంతా కూడా మరి ఏమైపోయింది అంటే ఇతరుల చేతులకి అప్పగించడం జరిగిపోయింది. బలాత్కారులు, బలశాలులు అంతా కూడా యెరూషలేము పట్టణాన్ని వారు ఆక్రమించుకుని అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలను కానీ అక్కడ ఉన్నటువంటి దైవజనులు కానీ అందరినీ కూడా హతము చేస్తూ భయంకరంగా రక్తాన్ని అంతా కూడా ఒలికించడం జరుగుతూ ఉంటుంది. అది మీరు చేసినటువంటి తప్పు. కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏమిటి అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బలాత్కారుల్ని బయటికి నెట్టివేయండి. అప్పుడంటే ఆ యొక్క వంశావళుల గురించో లేకపోతే జాతుల గురించో మనం చెప్పుకున్నాము. కానీ మరి ఈ రోజుల్లో మనము మన హృదయంలో మన దగ్గర తిష్ట వేసుకున్నటువంటి వీటిని మనం ఏ విధంగా నెట్టివేయాలి, ఏ విధంగా మనం వాటి నుంచి బయటికి రావాలన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము పరలోకానికి వెళ్ళాలన్నా, యెరూషలేముకి సియోనుకి మనం వెళ్ళాలన్నా, అంటే దేవుడు నివసించేటువంటి ప్రాంతానికి మనం వెళ్ళాలంటే మనము శుద్ధీకరించుకోవాలి. ఎందుకు శుద్ధీకరించుకోవాలంటే చేసినటువంటి మేళను మర్చిపోయి వాళ్ళు ప్రతివారు కూడా అక్రమాన్ని దున్నుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఒకసారి అతల్య ఏం చేసిందంటే తన కుమారుడు చనిపోయాడనేసి తెలిసినప్పుడు యుద్ధంలో చనిపోయాడనగానే వెంటనే ఆమె లేచిందనమాట. తన యొక్క మనవళ్ళందరినీ కూడా చంపివేయడం జరిగింది. తన రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి కుమారులందరినీ కూడా చంపడం జరిగింది. ఒక్క కుమారుడిని మాత్రం, అంటే ఒక్క మనవడు మాత్రము అక్కడ ఆ మేనత్త రక్షించింది. మేనత్త రక్షించి దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో అక్కడ దాచడం జరిగింది. యెరూషలేము దేవాలయంలో దాచిన తర్వాత ఏమైందంటే 7 సంవత్సరాలు అయిన తర్వాత ప్రధాన యాజకుడైనటువంటి యెహోయాదా ఆయన ఏం చేశాడనమాట, ఇతనిని యెహోషుని రాజుగా స్థాపించడం జరిగింది. అప్పుడు అతల్య అక్కడికి రావడం, ద్రోహం చేస్తున్నారనేసి చాలా అరిచింది. అయితే ఆమెని బయటికి తీసుకెళ్ళిన తర్వాత బయట చంపివేయడం జరిగింది. ఈ యొక్క యెహోషు కొంతకాలం అయిన తర్వాత పెద్దవాడు అయిన తర్వాత అతనికి వివాహం చేశారు. మరియు భార్య పిల్లలు చాలా చక్కగా సంతోషంగా ఉన్నాడు. ఈ యొక్క యెహోయాదా ఆయన ఎప్పుడైతే చనిపోయాడో, పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈ యొక్క యెహోషు ఏం చేశాడనమాట, తను కూడా ప్రజల యొక్క మాటకి విలువ ఇవ్వడం చేశాడు. ఏంటి ఆ విలువ అంటే ప్రజలు అందరూ కూడా వచ్చి ఇప్పటి వరకు మీ మామ ఉన్నాడు కాబట్టి మేము ఏదో భయంగా భక్తితో ఉన్నాము, కానీ మాకు విగ్రహారాధన చేసుకోవాలని ఉంది, విగ్రహాలని పూజించాలని ఉంది, మాకు పర్మిషన్ కావాలి అని అడిగినప్పుడు మరి అతను ఏమన్నాడనమాట, సరే చేసుకోండి అన్నాడు. అంటే ఒక చిన్న మాట అన్నమాట, ఒక చిన్న పాపము ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేస్తుందో ఇక్కడ మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే అతను విగ్రహారాధనకి చోటు ఇచ్చాడో, మరి ఒకదాని తర్వాత ఒకటే విగ్రహారాధన, భయంకరమైనటువంటి వ్యభిచారము, నరహంతకులు, ఇట్లా అన్నీ కూడా అన్నమాట. మరి ఎంతసేపు కూడా మట్టిలో పొరలాడుతున్నటువంటి వారు, అంటే విడిచిపెట్టుకున్నటువంటి వాటిని విడిచిపెట్టుకోకుండా ఉండేటువంటి ప్రజలంతా కూడా ఈ యొక్క ఈయన చుట్టూ, రాజు చుట్టూ చేరి మరి అతన్ని ఏం చేశారనమాట, భయంకరమైనటువంటి అతన్ని కూడా మనసు మార్చివేయడం జరిగింది. ఈ యొక్క యెహోషు కూడా ఏం చేశాడనమాట, అట్లా మారిపోయినప్పుడు దేవుడు చాలా పరితాపం చెంది ప్రవక్తలను పంపించినప్పుడు ప్రవక్తలందరినీ కూడా వాళ్ళు చాలా హింసించడము, కొట్టడము జరిగింది. మరి ఆ యొక్క యెహోయాదా యొక్క కుమారుడైనటువంటి జకర్యా వచ్చి ఎప్పుడైతే అక్కడ చెప్తూ ఉన్నాడో అతనిని కూడా రాళ్ళు ఇచ్చి భయంకరంగా రాళ్ళు వేసి ఎక్కడ చంపివేశారంటే యెరూషలేము దేవాలయంలోనే అతన్ని చంపివేయడం జరిగింది. అంటే చేసినటువంటి మేళని, పొందినటువంటి కృతజ్ఞత అన్నీ కూడా మర్చిపోయి మరి ఏం చేశాడనమాట, చంపడం జరిగింది. నన్ను ఇంత చిన్నతనంలో 7 సంవత్సరాలు పోషించి కాపాడి రాజుని చేసినటువంటి అతని యొక్క కుమారుణ్ణి చంపడానికి అతనికి మనసు ఎట్లా వచ్చిందో అర్థం కాదు. అంటే చిన్నదే కదా, ఒక చిన్న పాపమే కదా అనుకుంటే భయంకరమైనటువంటి మరణానికి అతను కూడా వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఈ యొక్క కొత్త నిబంధనలో కూడా చూసుకుంటే బాప్తిస్మిచ్చి యోహాను కానీ లేకపోతే స్టెఫన్ కానీ వీళ్ళంతా కూడా దేవుని యొక్క మరియు సువార్తను ప్రకటన చేస్తున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి పనికి భయంకరంగా వాళ్ళు మరణము చెందడము జరిగింది. అంటే ఈ యొక్క నిఫీలీలు కానీ లేకపోతే దుష్టులు కానీ బలాత్కారులు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారనమాట, దేవుని యొక్క ఆలయంలోకి ప్రవేశించడం జరుగుతుంటుంది. దేవుని యొక్క మందిరాన్ని పాడు చేయడానికి వాళ్ళు ప్రవేశించడం జరుగుతుంటుంది. కాబట్టి ఆ మీకా రాసినటువంటి మాటలు కూడా మనకి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి.
ఏంటంటే మనము ఎట్లా ఉండాలి, ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనము ఏ విధంగా జీవించాలి, దుర్నీతిని మనం విడిచిపెట్టాలి. దుర్నీతిని విడిచిపెడితేనే కానీ మీరు రక్షించబడరు. యెరూషలేముని మరి మీరు రాళ్లతోటి కడుతూ ఉన్నారు, రక్తంతో కడుతూ ఉన్నారు, సియోనుని ఆ విధంగా కడుతున్నారు. అట్లా కాదు. ఎందుకు అంటే మనము దేవునికి అర్పించవలసింది ఏంటి అంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట ఎంతో మేలు. ఆజ్ఞను, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను గైకొనడం ఎంతో మేలు. పొట్టేళ్లను క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట ఎంతో శ్రేష్టము. అంటే మనము ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ 7 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి. చెడ్డ గుణాలు 7 గుణాలు కూడా ప్రతి వారు హృదయంలో నుంచి కూడా తీసివేసుకోవాలి. విగ్రహారాధన కానీ, వ్యభిచారం కానీ, దొంగతనాలు కానీ, నరహత్యలు కానీ, మరి పొరుగు వాళ్ళని ఆశించడము, ఇవన్నీ కూడా తీసివేసుకుని ఇతరులను మనం ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెడుతూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనం నడుస్తూ ఉంటామో, అప్పుడే మనము ఎట్లా ఉంటామన్నమాట, పరలోకానికి వెళ్ళగలుగుతాము. పరలోకము మరి అక్కడ ఈ యొక్క యెరూషలేము కూడా 70 సంవత్సరాలు అక్కడ యెరూషలేమును పరిపాలించినటువంటి వారు భయంకరమైనటువంటి రాజులు అంతా కూడా నశించిపోయారు. వారి యొక్క గర్వము ఏమైపోయిందనమాట, వాళ్ళ యొక్క గర్వము అణిచివేయబడింది. అంతిమ విజయం అంతా కూడా దేవునిదే. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరుతుంది. దేవుని యొక్క దయ మనం పొందుకోవాలంటే దేవుని యొక్క ఆజ్ఞను మనము గైకొని ఆయన యొక్క మాట ప్రకారం మనము నడవాలి. మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటివన్నీ కూడా తీసివేసుకొని ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారము మనం నడిచినప్పుడే ఆయన కృప మన ఎడల ఎంతో విస్తారముగా ఉంటుంది. మనము కూడా ఎక్కడ ఉంటామంటే ఇక్కడ పరలోకం ఎక్కడో లేదు, మీ మధ్యనే ఉంది అంటారు. మనం ఎట్లా ఉండాలన్నమాట, సంతోషంతో సమాధానంతో ఉన్నాము అంటే అది మన యొక్క గృహమైన, మన యొక్క మందిరమైన, యెరూషలేమైన అన్నీ కూడా పరలోకానికి సాదృశ్యము. కాబట్టి మనము దేవుని యొక్క కృప పొందుకుంటూ మనకి దేవుడు ఇచ్చినటువంటి మరి ఆధిక్యతను బట్టి దేవుడు మనతో ఉంటున్నాడు. మరి ఆయనను మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యము చేయకుండా ఆయన యొక్క కృప పొందుకొని యుగయుగాలు కూడా ఆయనతో పాటు మనం ఉండాలి. ఆయన మాట విన్నప్పుడే మనము దీవించబడతాము, మన యొక్క కుటుంబాలు దీవించబడతారు. మన దగ్గర నుంచి ఈ యొక్క నెఫీలీలు కానీ, లేకపోతే బలవంతులు కానీ, బలాఢ్యులు కానీ, బలసూరులు కానీ అంతా కూడా దేవుడు వారందరినీ కూడా తొలగించి వేసి శాంతిని, సమాధానాన్ని నీకు, నాకు, మనందరికీ కూడా అనుగ్రహించేటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని. మహోన్నతుడా, మహాకృప కలిగినటువంటి మా దేవా, నీకే వందనాలు తండ్రి. అవును ప్రభా, మరి నాయన ఆనాడు ప్రభా, మరి నాయన ఇజ్రాయేలీ ప్రజలు ప్రభా, మరి నాయన నీ యొక్క మందసాన్ని ముందు పెట్టుకున్నారు కానీ వాక్యాన్ని వారి యొక్క హృదయంలో పెట్టుకోలేదు తండ్రి. మరి నాయన ఎవరైతే నీ యొక్క వాక్యాన్ని నిన్ను హృదయంలో నింపుకుంటారో వారికి ఎంతో విజయాన్ని ఇస్తారని వాగ్దానం చేసినటువంటి మా దేవ, అట్లాంటి కృప ఈ యొక్క కల్వరి టీవీ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహించి వారిని విజయాలతో నింపవలసిందిగా, మరి ముఖ్యంగా వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ద్వేషము, పగ, అసూయ అన్నీ కూడా తీసివేసి నీ యొక్క కృపలతో నింపవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభు యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము యొక్క కల్వరి టీవీ చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడును గాక. ఆమేన్.